అందరూ కూడా సలార్ సీజ్ ఫైర్ మూవీ చూశారు. చాలా మందికి అద్భుతంగా నచ్చింది. అయితే కొంతమందికి మాత్రం ఏం అర్థం కాలేదురా, ట్రైబ్స్ ఏంటి, ఆ పేర్లు ఏంటి, మన్నార్ ఎవరు, గనియార్ ఎవరు, సౌరంగి ఎవరు అనేక డౌట్లతో బయటకు వచ్చారు, తలకొట్టేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. అలాగే పార్ట్ 2 సలార్ సౌరంగి పర్వం మూవీ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అది తెలియాలంటే ఆఖరి వరకు చూడండి. ముఖ్యంగా కాన్సార్ సిటీలో 3 తెగలు ఉన్నాయి భయ్య. 1 మన్నార్ ట్రైబ్, 2 గనియార్ ట్రైబ్, 3 సౌరాంగ్య ట్రైబ్. అయితే ఆ ట్రైబ్స్ ను కొంచెం సేపు పక్కన పెడితే ఈ కాన్సార్ కథ అనేది 1000 సంవత్సరాల క్రితం మొదలైంది. అంటే ఒకప్పుడు కాన్సార్ అంతా కూడా అడవి అనమాట. వీళ్ళకి ఎటువంటి నివాసాలు అవి ఏమి లేవు. అడవుల్లో అక్కడక్కడ గుడారాలు వేసుకుని ఈ విధంగా జనాల మీద దోసుకుని ఆ డబ్బు అంతా కూడా దాచుకుని ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారు. మెల్లగా 1000 సంవత్సరాలు అయిపోయి 1947 ఆ టైంకి వచ్చేసరికి ఆ కాన్సార్ను కాస్త కాన్సార్ సిటీగా అభివృద్ధి చేశారు. అలాగే కాన్సార్ సిటీలో 3 ట్రైబ్స్ కూడా ఏర్పడ్డారు. దాంట్లో ఒకరు మన్నార్ ట్రైబ్, 2 గనియార్ ట్రైబ్, 3 సౌర్యాంగ ట్రైబ్. అయితే ఈ 3 ట్రైబ్స్ కూడా ఎవరి కాళ్ళు కొట్టుకోకుండా ఒక ఓటింగ్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు కర్తగా ఉంటూ వచ్చారు. అయితే నేటి రాజకీయం లాగే నాటి రాచరికంలో కూడా కుర్చీ మీద మక్కువ అనేది అందరికీ ఉంటుంది. ఎలాగైనా దొర తర్వాత దొర, కర్త తర్వాత కర్త అయిపోవాలని, ఆ కుర్చీని ఎలాగైనా లాగేసుకుని ఆశించి శాసించేయాలని కుతంత్రాలు, రాజకుతంత్రాలు ఏ విధంగా అయినా చేస్తూనే ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే 1947 ఆ టైంలో కాన్సార్ సిటీకి రాజమన్నార్ తండ్రి అయిన శివమన్నార్ కర్తగా ఉన్నాడు. అయితే అతను చనిపోయిన తర్వాత ఆర్డర్ ప్రకారం సౌర్యాంగ తెగ నుండి ఒకరు కర్త అవ్వాలి. కానీ మన జగ్గుబాయ్ అలియాస్ రాజమన్నార్కి అది నచ్చలేదు. తన తండ్రి తర్వాత ఆ కర్త స్థానాన్ని అంటే ఆ కుర్చీని తానే అవరోధించి సౌర్యాంగ తెగను మొత్తం కూడా అంతం చేసేసాడు. ఇక సౌర్యాంగ ట్రైబ్ అంతమైపోయిన తర్వాత మన్నార్ ట్రైబ్ మరియు గనియార్ ట్రైబ్ ఈ 2 తెగలు మాత్రమే ఉన్నారు. అయితే జగపతి బాబు అలియాస్ రాజమన్నార్ ఆ సౌర్యాంగ తెగనైతే అంతమొందించాడు. కానీ ఆ సౌర్యాంగ తెగలో ఎవరైనా మిగిలి మళ్ళీ కాన్సార్ మీదకి వచ్చి మళ్ళీ దాడి చేస్తారనే డౌట్ అయితే మాత్రం మన జగ్గుబాయ్ అలియాస్ రాజమన్నార్లో ఉండిపోయింది. అందుకనే ఆ కాన్సార్ చుట్టూ కూడా బలమైన కంచుకోట అనేది నిర్మించి అలాగే తన సొంత మన్నార్ ట్రైబ్ నుంచి అలాగే పక్కన ఉన్న గనియార్ ట్రైబ్ నుంచి ఎటువంటి ఆటంకాలు అలాగే కుతంత్రాలు రాకుండా ఈ కుర్చీ కోసం ఎటువంటి పోరాటాలు చేయకుండా ఒక రాజ్యాంగంతో ఒక నిబంధన బుక్ అనేది తయారు చేసి ఇక వాళ్ళకు కూడా చిన్న చిన్న పదవులు అనేవి ఏర్పాటు చేశాడు. అంటే కర్త మన జగపతి బాబు అలియాస్ రాజమన్నారు. అయితే 8 మంది దొరలు అనేవారు ఉంటారు. అలాగే 60 మంది పాలకులు కూడా ఉంటారు. ఈ విధంగా కాన్సార్ సిటీ ఒక దేశం అనుకుంటే 20 మంది కూడా 60 జిల్లాల కింద పరిపాలిస్తూ 8 మంది దొరలు ఒక కర్త రాజమన్నారు ఈ విధంగా కాన్సార్ సిటీని పరిపాలిస్తూ ఉండేవారు అనమాట. అయితే రాజమన్నార్కి మాత్రం ఎప్పుడు డౌట్ అనేది మాత్రం ఉండిపోయింది. అందుకనే కోట చుట్టూ బలమైన బందోబస్తు, అడ్వాన్స్ టెక్నాలజీతో బందోబస్తు ఏర్పాటు చేసుకుని కాన్సార్ సిటీకి ఎటువంటి ఆటంకాలు రాకుండా చాలా దారుణమైన బందోబస్తుని నరరూపల రాక్షసులు వంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు. అలాగే తను ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల ఆధారంగా ఎవరైనా తప్పు చేస్తే కూడా సొంత కొడుకని చూడకుండా కూడా కఠినమైన శిక్షలు అనేవి వేసేవాడు. అయితే తను అంతం చేసిన సౌర్యాంగ తెగ నుండి ఇంకా ఎవరు బతికే ఉన్నారనే డౌట్ వచ్చి అది తెలుసుకుందామని ఆ కాన్సార్ సిటీ యొక్క కోటను దాటి మొట్టమొదటిసారి బయటికి అనేది వెళ్ళాడనమాట. ఎవరు? మన జగపతి బాబు అలియాస్ రాజమన్నార్. ఇక కర్తగా తన కూతురికి బాధ్యతలు అయితే అప్పచెప్పి నేను వచ్చిన తర్వాత వరదరాజ్ మన్నార్ని దొర చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే వరదరాజ్ మన్నార్ ఇంతకు ముందు దొరై కానీ తన అర్హతను చిన్నప్పుడు దేవా కోసం పోగొట్టుకుంటాడు. అలాగే ఎంతో ప్రాముఖ్యమైన తన కడియాన్ని కూడా విసిరేయడం వల్ల శిక్షార్హుడిగా ప్రజెంట్ ఆ కాన్సార్ సిటీలో శిక్షణ అనేది పొందుతున్నాడు. ప్రజెంట్ కాన్సార్ సిటీలో దొరగా కాకుండా నార్మల్ వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అయితే రాజమన్నార్ తన కొడుకైన వరదరాజ్ మన్నార్ని దొర చేయాలనుకుంటాడు. అయితే మరి అది చుట్టూ ఉన్న వాళ్ళకైతే మిగిలిన దొరలకైతే నచ్చదు. ముఖ్యంగా రాజమన్నార్ అల్లుడైన సౌర్యాంగ తెగకు చెందిన బాబీకి అయితే అస్సలు నచ్చదు. అందుకని అందరినీ కిలికి పొల్లలు పెట్టి వాళ్ళలో వాళ్ళకే యుద్ధం రప్పించి వరదతో పాటు రాజమన్నార్ని అలాగే కాన్సార్ సిటీలో ఉన్న ఆ మిగిలిన 2 ట్రైబులు అంటే గనియార్ ట్రైబు మరియు రాజమన్నార్ ట్రైబు వీళ్ళిద్దరిని కూడా వేసేద్దామని కుతంత్రాలు అయితే మొదలు పెట్టాడు. ఎందుకంటే బాబీ సౌర్యాంగ తెగకు చెందినవాడు కాబట్టి. అయితే ఈ కాన్సార్ సిటీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుమ్మేసుకుంటారంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళకంటూ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం రూల్ బుక్ ఉంది కాబట్టి యుద్ధం జరుపుకోవాలా లేదంటే శాంతియుతంగా ఉండాలా అనేది ఓటింగ్ పెట్టుకుని రిజల్ట్ని బట్టి యుద్ధం చేసుకోవాలా లేదంటే మానేయాలా అని ఆలోచిస్తారనమాట. అయితే మన రాజకీయంలో ఎలక్షన్ కోడ్ ఉన్నట్టు కాన్సార్ సిటీకి కూడా ఓటింగ్ చేసే వరకు సీజ్ ఫైర్ అనేది చేసుకుంటారు. అంటే ఆ సీజ్ ఫైర్ చేసుకున్న సమయంలో ఎవరు కూడా ఎటువంటి యుద్ధాలు
గొడవలో చేసుకోకూడదు అనమాట. అందుకని సలార్ ఫస్ట్ పార్ట్కి సలార్ సీజ్ ఫైర్ అనే టైటిల్ అనేది పెట్టారు. ఇక కాన్సార్ సిటీలో ఓటింగ్ అయితే పెడదాం అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలుసు ఎలాగైనా సీజ్ ఫైర్ అనేది ఎత్తేసి యుద్ధం జరుగుతుందని. అందుకని ఓటింగ్ రిజల్ట్ రాకముందే ఎవరికి వారు సైన్యాన్ని అయితే సిద్ధం చేసుకుంటారు. దానిలో భాగంగా ఎవరికి వాళ్ళు భారీ బందోబస్తును తెచ్చుకుంటే వరదరాజు మన్నర్ మాత్రం తన చిన్ననాటి స్నేహితుడైన దేవాన్ ఒక్కని మాత్రమే తెచ్చుకుంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంతమైపోయింది అనుకున్న శౌర్యాంగ తెగకు చెందినవాడే దేవా అలియాస్ సలార్ అన్నమాట. ఇదంతా కూడా రాజమన్నర్ బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాడు. అయితే సలార్కి మరియు వరదరాజ్ మన్నార్కి ఈ విషయం తెలియదు కాబట్టి వారి స్నేహం అనేది నడుస్తుంది. ఎప్పుడైతే వీరిద్దరికి అసలు విషయం తెలుస్తుందో అప్పుడే సలార్ అండ్ వరదరాజ్ మన్నార్కి గొడవ అనేది వస్తుంది. ఇక ప్రాణ స్నేహితులు కాస్త బద్ధ శత్రువులుగా మారతారు. దాంతోపాటు సలార్ ఫాదర్ ఎవరు, వాళ్ళ మమ్మీ సలార్ చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసి కూడా ఎందుకు ఆ విధంగా భయపడుతుంది, సలార్ అసలు ఎందుకంత ప్రమాదకరంగా మారిపోయాడు, అలాగే సౌరాంగ తెగలో ఈ సలార్ మరియు మిగిలిన వారు ఏ విధంగా మిగిలి ఉన్నారు, ఇవన్నీ కూడా మనం సలార్ పార్ట్ 2లో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో చూడొచ్చు అనమాట. అయితే సలార్ పార్ట్ 2 యొక్క ఎక్స్పెక్టెడ్ స్టోరీ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చేయడానికైతే ఆ వీడియో ప్రయత్నిస్తాను అనమాట.